మాట్లాడకండి మనోళ్ళు. నా పేరు ధనియాకల రామారావు, గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మాజీ ప్రధానమంత్రి వర్యులు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గార్ల మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ పాల్గొనడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ 2023లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగానే ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా కోరం కనకయ్య గారిని కూడా నియోజకవర్గంలో 57,309 ఓట్లతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో ఇది ఇల్లందు అత్యధిక మెజార్టీ, ఇది మూడో నియోజకవర్గం. అంత భారీగా మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత కనీసం ఎమ్మెల్యే గారు ఈ 2.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు కనీసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఇంతవరకు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఏదైతే ఎమ్మెల్యే గారు ఆయన టీఆర్ఎస్ నుంచి వచ్చిండు, ఆయనకి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, మేమందరం కష్టపడి మాకు పార్టీ బీఫామ్ ఇచ్చిందని చెప్పేసి పార్టీ మీద నమ్మకంతో మేము గెలిపించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు ప్రతి మండలంలో వాళ్ళ యొక్క ఏజెంట్లను పెట్టుకొని ఏదైనా వాళ్ళకే ఏదైనా వర్కులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం ఏజెంట్లు పెట్టుకొని ఏజెంట్కి ఇచ్చి ఇవాళ చలామణి అవుతూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. పార్టీ కోసం పనిచేసి దీనికోసమైనా మేము ఎమ్మెల్యేని గెలిపించింది, ప్రభుత్వాన్ని తెచ్చుకుంది, దీనికోసమైనా నిరుత్సాహపడుతూ ఉన్నారు. మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. కనీసం ఆ 3 మంత్రులను కూడా వాళ్ళ దృష్టికి కూడా దిశపోకుండా ఈ నియోజకవర్గంలో మరి ఇంతవరకు గార్ల మండలంలో ఒక మంత్రి పర్యటన కూడా పెట్టలేదు. మరి ఏదైనా అడిగితే నేనే డాను, నాకు ఏజెంట్ ఉన్నాడు, ఆ ఏజెంట్ చెప్తేనే పర్యటన ఏదైనా పర్మిషన్ ఇవ్వాలి. ఏదైనా ఒక ఇవాళ ఖమ్మం జిల్లా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, గార్ల మండలం 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 20 గ్రామ పంచాయతీలలో కూడా 20 కాంగ్రెసే, 18 కాంగ్రెసు, 2 ఇండిపెండెంట్, వాళ్ళు కూడా కాంగ్రెసే. మరి 20కి 20 క్లీన్ స్వీప్ చేసినటువంటి మండలం పంచుకోట కాంగ్రెస్ పార్టీకి. అయినా కానీ ఎమ్మెల్యే ఒంటెత్తుపోకుండా ఏజెంట్లు పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉంది. ఇది మీ మంత్రుల దృష్టి తీసుకెళ్ళినాం, అయినా కానీ వాళ్ళ కనీసం వాళ్ళ దృష్టిలో కూడా ఈ ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదు. ఏ ఎలక్షన్ అయినా ఏదైనా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మరి రాబోయే రోజుల్లో దీన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఇది ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి ఇది దీంతో వదిలిపెట్టేది లేదు. కాబట్టి దీన్ని మీరు మీ టీవీ ద్వారా దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.